హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీమిండియా మూలస్తంభ బ్యాటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకేసారి టెస్ట్ మ్యాచ్లకి అదేవిధంగా టీ20 మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించడం అయితే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మరి గత ఏడాది ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం మరి ఎంతోమంది అభిమానులు జీర్ణించుకోలేకపోయిన చెప్పే విషయమే. అయితే టీ20 మ్యాచ్లకు దూరం అయినప్పటికీ ఐపీఎల్లో ఆడతారు కదా, ఇంకా 6-7 సంవత్సరాలుగా ఉంటారు అని చెప్పి ఎంతో కొంత హోప్ ఉంది. అయితే సుదీర్ఘమైన ఫార్మాట్లో మరి టెస్ట్ మ్యాచ్లకు ఒకేసారి వారం వ్యవధిలో ఇద్దరు టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించడం మరి అభిమానులు జీర్ణించుకోలేకపోతామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి టీమిండియా మూలస్తంభాలైనటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు గత 16 సంవత్సరాల నుంచి స్థిరంగా రాణిస్తూ టీమిండియాలో ఎన్నో విజయాలు, కీలకమైన విజయాలు అందించినటువంటి గొప్ప బ్యాటర్లు వీళ్ళిద్దరు. అయితే రికార్డులు పక్క పెట్టినా కూడా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఎక్కువగా అంటే పీఆర్పీ ఎక్కువగా మ్యాచ్లు వీక్షించే ఆటగాళ్ళు వీరిద్దరు ఉంటారు. అయితే ఒకేసారి వీళ్ళిద్దరు లేకపోవడం పట్ల ఇటు పీఆర్పీ రేటింగ్ అదేవిధంగా శాటిలైట్ సిస్టమ్ కూడా మరి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే హాట్స్టార్ వివిధ మరి సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా చాలామంది వినిపిస్తున్న పేర్లు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించకపోతే బాగుండు, ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించడం చెప్పి అభిమానులందరూ చూస్తున్నారు. మరి త్వరగా మరి వీళ్ళు మరి టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ అయితే ఫిట్నెస్ను కాపాడుకొని అద్భుతంగా ఉండే ఆటగాడు కాబట్టి మరి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు బీసీసీఐ. ఎందుకంటే బీసీసీఐ ఆల్రెడీ సంప్రదిస్తుందంట. కనీసం ఇంకా 2 ఇయర్స్ అంటే జూన్లో మరి WTC మూడో వెర్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 4వ వెర్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ కనీసం మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు అభిమానులకు పెద్ద ఒక చర్చగా ఒక మైండ్లో ఒక మైనస్గా ఉండే వార్త ఏంటంటే మరి ఈ కొంపదీసి ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ప్రపంచ కప్ ఆడతారా లేకుంటే మనస్తాపం చెంది రిటైర్మెంట్ ఇస్తారా అని చెప్పి అభిమానులందరూ చూస్తున్నారు. ఏదేమైనా ఈ స్టార్ ఆటగాళ్ళు 2027 వరల్డ్ కప్ వరకు ఆడని చెప్పి ప్రతి క్రికెటర్ కూడా కోరుకుంటున్నారు.